ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా బాగుంటుందంటారు ఈ నెల? ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం. ఇది అమ్మవారికి ఎలా చెప్తే రామచంద్ర ప్రభువుకి ఏమంటున్నాం? ధ్యాయేత్ ఆజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలతలస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంఖారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురుజటా మండలం రామచంద్రం. ఇది రామచంద్ర ప్రభువు యొక్క ధ్యాన శ్లోకం. ఇదే రామో లలితాంబిక అన్నారు. ఆవిడనే లలితాదేవికి ఏం చెప్పారంటే, ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతల సద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతముక్తిం సకల సర్వతాం సర్వసంపత్పదాత్రీం. మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఆ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహం కోసం మనం ఆయన పాదాలను పట్టుకుంటూ మనము ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలాలు మనం చెబుదాం. ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు. పంచమ శని. ఎలా ఉంటుందంటే అష్టమ గురుడు. ఒకానొక దశలో ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా నమస్కారం నాయన అని పెట్టేశాను నేను. ఎందుకనంటే 41 రోజులు కుక్కలాగా తిరిగాను. మన ఆనందమార్గ ఆశ్రమంలో 29 మంది అనాథ పిల్లలకి వాళ్ళకి పేర్లు కరెక్షన్లు, ఎఫిడవిట్లు ఈ చేయడం చిన్న చిన్నవి. బట్ దే ఆర్ వెరీ టైం లేదు మనకి, ఎప్పటి నుంచో చేయాలా, సరే అంతా బద్దకించడం ఇలా. అసలు వృశ్చిక రాశి వారికి అందరూ ఇందులో మ్యాక్సిమం వృశ్చిక రాశి వాళ్ళే. ఎండ, బస్సులో, అసలు కాలేజీ నుంచి మనం యూనివర్సిటీ నుంచి మనం వెళ్ళడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, తిరగడం, అవి టైప్ చేయించడానికి మన దిలీప్ యాంకర్ వీళ్ళందరినీ తీసుకెళ్ళడం. పాపం ఎవరో మన వాళ్ళు ఆదిత్యరామ్ ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్, ఇలా మన ఫ్రెండ్స్ అందరినీ, నీకు తెలిసిన వాళ్ళే కాబట్టి వీళ్ళని తీసుకెళ్తే పాపం జత వచ్చింది కాబట్టి బోర్ కొట్ల, వాళ్ళే రక్తం వచ్చిందనమాట. కానీ అవ్వదు అనుకుని ఇంక వదిలిపడేశాను నేను. అయినా ప్రయత్నిస్తున్నాను. సింగిల్ డేలో అయిపోయింది అనమాట. మన శిష్యులు సింగిల్ డేలో చేసి పడేశారు. సో అంటే అర్థం ఏమిటి? ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా లేకపోయినా వీళ్ళకి అవ్వదు అనే నిస్పృహ ఇచ్చేస్తుంది, కానీ అవుతుంది, వదిలేయకూడదు అనమాట మధ్యలో. ఇక రెండవది వర్గం కూడా ఉంది. రాశిఫలాలంటే నీకు ఇంద్రుడు చంద్రుడు ఇవి బాగుంటాయి, అవి కాదు, ప్రాక్టికల్గా వీళ్ళ కేసెస్ చూసుకోవాలి. ఇక వ్యాపారాలంటావా, ధనార్జన అంటావా, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారాలు, కిరాణా షాప్ వ్యాపారాల దగ్గర నుంచి ఏముంటాయి, ఇడ్లీ వ్యాపారం, హోల్సేల్ వ్యాపారం, బేగం బజార్లో సామాన్ అమ్మడం, ఇదే కదా వ్యాపారం అంటే. ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ స్టీల్ ప్లాంట్లు, లేకపోతే ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇలాంటివి, ఇవన్నీ కూడా ఇలాంటి ఫ్యాక్టరీస్ నడిపేటటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా బిజినెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అనుకూలంగా రావన్నమాట. అమెరికా పంపించేటప్పుడు మనం ఇప్పుడు మన ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, మన ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ గమనిస్తే కనుక నువ్వు వాళ్ళ పిల్లల్ని ఫారెన్ పంపించరు, వాళ్ళు ఇక్కడిక్కడే చదివిస్తూ ఉంటారు. ఎందుకు వచ్చిందిరా బాబు మనకు ఆ దేశం, మన మంచి కోసమే. పాపం వాళ్ళు ఏం చెప్తారంటే ఫారెన్ మ్యాచెస్ కోసం ఇది చేయకండి అమ్మా, అక్కడ వాళ్ళ మంచి ఎంక్వైరీ చేయాలి వాళ్ళ గురించి అని చెప్తారు. ఇంకొకళ్ళు ఉన్నారు, ఆ కేసులో వాళ్ళ అమ్మాయిని అమెరికా పంపిస్తున్నారు. ఈ టీం చెప్తోంది ఇప్పుడు, మనం వినంగా వాళ్ళ మాటలు. కాబట్టి ఈ వీళ్ళ అక్కడ ఏం జరిగిందంటే, ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు అమెరికా పంపించాలన్న మోజులో వీళ్ళు మంచి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళ మాటలు వినకుండా చెడ్డ వాళ్ళ ట్రాప్లోకి వెళ్ళిపోయారు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ రాహు చేసే మ్యాజిక్ ఇది. అండ్ ఈ రాహు ఏం చేస్తాడంటే గ్రీడ్ని పెడతాడు, గ్రీడ్ని, దురాశ, దీనికి లొంగకూడదు వీడు. పంచమంలో ఉన్నటువంటి శని పిల్లలు ఏం చేస్తారంటే పిల్లల వల్ల వీళ్ళకి మనశ్శాంతి లోపం అనేటటువంటిది వచ్చేస్తుంది. దానివల్ల వీళ్ళ పిల్లలు అది కావాలని, ఇది కావాలని, ఆ యూనివర్సిటీ అని, ఈ కాలేజ్ అని, కోరికలు, బైక్, 2 లక్షల రూపాయల బైక్ కావాలా అంటే బైక్, అసలే ఫోన్స్కి ఎడిక్ట్ అయిపోయారు ఉన్నారు పిల్లలు. ఇప్పుడు బ్యాక్లాగ్స్ 13 బ్యాక్లాగ్స్ ఉంటే ఫోన్ చూసుకుంటూ ఉంటారు చిన్నపిల్లల్లాగా. కెరీర్ పోతుందని చూసుకోరు. బైక్ కొనిస్తారు, మాట్లాడరు.
ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వృశ్చిక రాశిలో మొండితనం ఎక్కువ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు నేను ఒక్క రోజులో క్లీన్ చేసేయాలని అనుకుంటే వాళ్ళ తల్లిదండ్రులు అవ్వదు. చిన్నప్పటి నుంచి రూట్ తప్పేశారు వాళ్ళు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి వీళ్ళకి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు వచ్చినాయి, వస్తాయి. రానటువంటి వాళ్ళకి లే ఆఫ్ల వల్ల ఉద్యోగాలు పోయినటువంటి వాళ్ళకి, డాక్టర్లకి, లాయర్లకి, చార్టెడ్ అకౌంటెంట్లు, స్వతంత్ర వృత్తులు చేసేటటువంటి వాళ్ళ ఉద్యోగాలు కూడా చాలా బాగున్నాయి. ఇళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు అయినటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. వృశ్చిక రాశి కాబట్టి చక్కగా అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన 2 జూన్ 2026 సంవత్సరం వరకు, అంటే అందులోకే ఇప్పుడు ఏప్రిల్ నెల వస్తుంది కాబట్టి విపరీతమైనటువంటి అప్పులు వస్తాయి. చక్కగా ఉంచుకోండి, మీరు ఇల్లు కడుతున్నారు అని చెప్పి జేబులో పెట్టి వెళ్తారు వీళ్ళు. అండ్ చేసేటటువంటి ప్రతి పని మీద కూడా ఏకాగ్రత, నిబద్ధత అనేటటువంటిది క్రమేపీ గురుడు మార్పు దగ్గరికి వచ్చే కొద్దీ వస్తుంది అన్నమాట. సో వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు సంబంధాలు దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మనకు పుష్కరాలు కూడా వస్తున్నాయి. అప్పుడు చక్కగా అంతా ఈ యొక్క పితృపిండాలు, పితృదోషాలకి కార్యక్రమాలు ఎక్కడికో వెళ్ళవసరం లేకుండా ఇవన్నీ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పితృదేవత సందర్శనం కలుగుతుంది కళల రూపంలో. కానీ ఇప్పుడు యూట్యూబ్లో మహా పెద్ద పెద్ద గురువులుగా చెప్పుకునేటటువంటి వాళ్ళు, అమ్మవారు నాకు సాక్షాత్కారం అయిపోయిందని ఒకడు, ఆంజనేయ స్వామి కనబడ్డాడని ఒకడు, వీళ్ళకే అవుతుంటే పాపం మామూలు జనాన్ని కళలో అయితే తప్పే ఉంది చెప్పు, అవుతాయి. పితృదేవతలు వీళ్ళందరూ చెప్తారు. అందువలన వీళ్ళకి చక్కగా వృశ్చిక రాశి వారికి విద్యార్థులు వెనకబడిపోతారు చదువులో, కానీ ఎక్కువ కష్టపడాలి, కసి వస్తుంది. ఇప్పుడు కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చేసరికి అందరికీ పాస్ పడుతూ ఉంటుంది స్టూడెంట్స్కి. ముందు 12 సంవత్సరాలు చదవరా వెదవల్లారా అంటే బుక్కులు తీయలేదు, రైటింగ్ కూడా ఇంప్రూవ్ చేయలేదు. ఇప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ కూర్చోవాలి. తోటి వాళ్ళకి ఎన్ఐటీలు వచ్చేసినాయి, IIITలు వచ్చినాయి, IITలు వచ్చినాయి, మనకు మామూలుది కూడా రావట్లేదని ఇప్పుడు పుస్తకాలు తీస్తారు. కాబట్టి అసలే ఎన్ని రకాలుగా ఉందని ఆయన. కానీ ఫైనల్గా మాత్రం ఎక్కువ కష్టపడితే సుఖాంతం అవుతారనమాట. దట్స్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. గురుగారు, ఇక పరిహారాల విషయానికి వస్తే ఈ మాసం ఇలాగే కొనసాగాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, కొంచెం మంచి ఫలితాలు వీళ్ళకి ఉండాలంటే? పరిహారాలు మనకి మూకాంబిక అమ్మవారిని ఉన్నారు. వాక్కు లేనటువంటి వాళ్ళకు వాక్కునిస్తుంది, చదువు లేనటువంటి వాళ్ళకి చదువునిస్తుంది. అలాగే గుల్బర్గా దగ్గర ఒక దర్గా ఉంది. ఆ దర్గా మీద మనకి చిలక ఉంటుంది. మాటలు రానటువంటి వాళ్ళకి ఆ చిలక మీద పంచదార వేస్తారు వాళ్ళు. 10 రూపాయల దగ్గర నుంచి ఎంతన్నా ఇస్తారు వాళ్ళకి. ఆమె ఇప్పుడు కరోడ్పతి అయిపోయింది. అక్కడ మాటలు వచ్చేస్తాయి అన్నమాట అలాగా. సో ఇలాంటి వాటికి వెళ్తారు మనోళ్ళు. కాబట్టి పరిహారాలు కావాలి ఏంటంటే దే వాంట్ మ్యాజిక్స్, దే డోంట్ వాంట్ లాజిక్స్. సో మనము మూకాంబిక అమ్మవారి యొక్క దర్శనం వెళ్ళడము, అలాగే ఈ యొక్క కంచి అమ్మవారు ఉన్నారు, కామాక్షి అమ్మవారు, ఆ కామాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళడము, ఆ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము, అండ్ ఆ అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడము. ఈ రకంగా మనము 11 మందికి అన్నదానం చేసుకోవడము కంచి కామాక్షి అమ్మవారి పేరు మీద. అలాగే జమ్మి చెట్టుకి నీళ్లు పోయిస్తే పెంచడము, ఇవన్నీ కూడా చేసినట్లయితే సరిపోతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.